కోర్ట్. ఇవాల్టి సినిమాల్లో కోర్ట్ డ్రామాలు ఒక రొటీన్ టాపిక్ అయిపోయాయి కానీ, ఒక ఇంటెన్షన్ లవ్ స్టోరీకి ఫోక్ సెక్షన్‌తో కేసు పెడితే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది ఈ కోర్ట్ సినిమా స్ట్రాంగ్ పాయింట్. మరి సినిమా నాకు ఎలా అనిపించిందో చూద్దాం. నాని ప్రొడక్షన్‌లో వచ్చిన మూవీ ఇది. దర్శకుడు రామ్ జగదీష్ ఈ సినిమా ద్వారా ఒక రియలిస్టిక్ కోర్ట్ డ్రామా తీసుకువచ్చారు. శివాజీ, ప్రియదర్శి, అర్షి రోషన్, శ్రీదేవి అపర్ల లాంటి మంచి నటులు ఉన్నారు. కోర్టు రూమ్ డ్రామా, ఎమోషనల్ ఎలిమెంట్స్, స్ట్రాంగ్ మెసేజ్ ఇవన్నీ కలిపి తీసిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. మూవీ స్టోరీ లైన్. శివాజీకి తన పరువే ప్రాణం. తన కుటుంబానికి చెందిన జాబిలి తన క్లాస్మేట్ చందుని ప్రేమిస్తుంది. కానీ జాబిలి మైనర్. ఈ విషయం తెలుసుకున్న శివాజీ చందుపై ఫోక్సో సెక్షన్‌తో కేసు పెడతాడు. పేదవాడైన చందుకు న్యాయం దొరకదు. అయితే జూనియర్ లాయర్ సూర్యతేజ తనకి న్యాయం చేయడానికి ముందుకు వస్తాడు. ఈ కేసులో అసలు నిజాలేమిటి? చందు తప్పించుకున్నాడా? చందు తప్పు చేశాడా? లేక అన్యాయంగా ఇరికించారా? లాయర్ సూర్యతేజ తన క్లయింట్ని ఎలా కాపాడాడు అన్న విషయాలు తెలియాలంటే థియేటర్లో ఈ సినిమా చూడాల్సిందే. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ ఏమున్నాయో చూద్దాం. శివాజీ అయితే తన బెస్ట్ ఇచ్చాడనే చెప్పాలి. ముంగపతిగా సీరియస్ లుక్, పవర్ఫుల్ డైలాగ్స్ ఇలా అన్నిటిలోనూ తన బెస్ట్ ఇచ్చాడనే చెప్పాలి. ప్రియదర్శి తన న్యాచురల్ యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. లాయర్ క్యారెక్టర్లో ఒదిగిపోయాడనే చెప్పాలి. హర్ష రోషన్, శ్రీదేవి ఇలా వీళ్ళు కూడా తమ బెస్ట్ ఇచ్చారనే చెప్పాలి. కోర్ట్ రూమ్ డ్రామా అయితే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. సీరియస్ సన్నివేశాలు బాగా కుదిరాయి. సినిమాలో ఎమోషనల్ మెసేజ్ బాగా డెలివరీ అయ్యాయి. ఇవి ప్లస్గా చెప్పవచ్చు. నెగిటివ్స్. కొన్ని సీన్స్ స్లోగా అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ ఇంకాస్త టైట్గా ఉండాల్సింది. శివాజీ క్యారెక్టర్ క్లైమాక్స్లో ఇంకా స్ట్రాంగ్గా ఉండాల్సింది. ఎక్కువ కొత్తదనం లేనప్పటికీ ఎమోషన్, డైలాగ్ సినిమాకి ప్లస్గా చెప్పవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మూవీకి చాలా ఇంపాక్ట్గా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సో ఫైనల్గా కోర్టు మూవీ ఓ ఎమోషనల్ పవర్ఫుల్ కోర్టు డ్రామా. స్ట్రాంగ్ మెసేజ్, గ్రిప్పింగ్ న్యారేషన్, బలమైన యాక్టింగ్స్ సినిమాకి మెయిన్ హైలైట్స్. కొన్ని స్లో మూమెంట్స్ ఉన్నప్పటికీ క్యారెక్టర్స్, ఎమోషన్స్ సినిమాని బాగానే లేపాయి. రొటీన్ మాస్ కమర్షియల్ సినిమాల కన్నా కంటెంట్ డ్రామా నచ్చే వాళ్ళకి ఈ సినిమా మంచి ఆప్షన్. మీకు మా రివ్యూ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.